మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవాణి సింహారం గ్రామంలోని రెడ్ మిక్స్ ప్లాంట్ ని జనావాసాల నుండి తొలగించాలని గ్రామస్తులు ధర్నా చేశారు. దుమ్ము ధూళి శబ్దాలతో గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులకు రెడ్ మిక్స్ ప్లాంట్ కి అనుమతి ఇవ్వకూడదని విన్నవించుకున్న రెడ్ మిక్స్ యాజమాన్యంతో కుమ్మక్కై అనుమతినిచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. 3 నెలల్లో ఈ ప్రాంతం నుండి రెడ్ మిక్స్ ప్లాంట్ తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు గ్రామస్తులు నాయకులు. మా వాళ్ళకి చెప్తుంది మా వాళ్ళకి చెప్తా. ఒక చైన్ లాగా ఫామ్ రెడ్డి ఇక్కడ ఈ రెడీమిక్స్ ప్లాంట్ పక్కనే ఉన్నటువంటి హిల్స్ వ్యూ కాలనీ ప్రెసిడెంట్ని. మేము గత 2019 నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాము. అయితే ఈ మధ్యన మేమంతా ప్రశాంతంగా ఉంది వాతావరణం అని చెప్పి ఎన్నో ఆశలతోటి అప్పులు చేసి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఇండ్లు కొనుక్కొని ప్రశాంతంగా జీవిస్తున్నాం. అయితే ఈ మధ్యన కొంతమంది ఇక్కడ కావాలన్నా వాళ్ళ డబ్బు సంపాదించిన లక్ష్యంతో మొన్న అక్టోబర్లో దీని ఇన్స్టలేషన్ వర్క్ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ చేస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి దీనికి పర్మిషన్ లేదు, మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. కలెక్టర్ దగ్గర నుంచి మండల ఆఫీస్ వరకు లెటర్ వచ్చింది. మండల ఆఫీస్లో కూడా వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేసి ఇష్యూ పెద్దగా కాకుండా చూసుకున్నారు. తర్వాత మొన్న రీసెంట్గా పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ మధ్య మా పిల్లలకు కొంతమందికి అస్తమా రావడము, స్కిన్ అలర్జీస్ రావడము, ఈ మధ్యనే ఒక వృద్ధురాలు కూడా చనిపోయిన తర్వాత ఆమె ఎందుకు చనిపోయింది అన్న విషయం మాకు తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో దుమ్ము వల్ల లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి దుమ్ము వల్లనే ఆమె చనిపోయింది. ఇప్పుడు మేము దీన్ని తీసేయాలని గత అక్టోబర్ నుంచి పోరాడినా కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన లేదు. ఏ అధికారి నుంచి మాకు కోఆపరేషన్ లేదు. కాబట్టి దయచేసి దీన్ని ఇక్కడి నుంచి తీసేసి మా ప్రాణాలను కాపాడాలని దయచేసి అందరినీ వేడుకుంటున్నాను. సరోజిని అండి, హిల్ వ్యూ కాలనీలో నివాసిని నేను. మాకు గత సంవత్సరం మేము చాలా పీస్ఫుల్గా ఉండే ఈ వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయిందండి. పూర్తిగా డస్ట్తో నిండిపోయింది. చెట్లు ఎంతో ముచ్చటగా చెట్లు పెంచుకునే వాళ్ళం, ఆ చెట్లన్నీ దుమ్ము ధూళితో నాశనం అయిపోతున్నాయి. ఇది ఎంతో మందికి విన్నపం చేసాము, సర్పంచ్కి అందరికీను పిటికేషన్స్ ఇచ్చారు, అందరం అయిపోయినాయి. కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది ఇప్పటి వరకు. దయచేసి ఇది మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. దీనివల్ల ఎంత బాధలు పడుతున్నాము, ప్లీజ్ అర్థం చేసుకుని ఇక ముందైనా దీన్ని బంద్ చేస్తారని విన్నవించుకుంటున్నాం. నేను హిల్స్ వ్యూ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ అందరం సొంత ఇల్లు కొనుక్కున్నామండి. బాగుంది, ప్లేస్ బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది అనేది. ఎంట్రింగ్ వస్తుంటే చాలా మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండేది, స్వచ్ఛమైన గాలి అది. ఇప్పుడు చూస్తే అసలు చెట్లన్నీ, మా పరిస్థితి పక్కకు పెడితే ఈ చెట్లన్నీ చూస్తే పచ్చగుండే చెట్లన్నీ దుమ్ముతో పాడిపోయాయి.
ఇంకొక మా కాలనీలో ఒక అమ్మాయి ఒక ఆవిడ పనిచేస్తుంది. ఆవిడ అడిగితే మా అత్తయ్య గారు చనిపోయారంటే ఎలా చనిపోయారమ్మా అంటే హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు రోజు బయట కూర్చొని ఆ దుమ్ము పీల్చుకోవడం వల్ల అని. ఈ రెడీమిక్స్ ప్లాంట్ రావడం వల్ల ఇక్కడి నుంచి వచ్చే దుమ్ము వల్ల వృద్ధురాళ్ళు పిల్లలు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. డస్ట్ ఎలర్జీ అర్థం చేసుకొని మా ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై ఎంతమందికి అధికారులకు కంప్లైంట్ చేశారా మనం? ఆల్రెడీ చాలా మందికి చెప్పామండి, ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు మాకు. ప్లీజ్ దయచేసి